కాస్త సరదాగా కొన్ని క్వశ్చన్స్. ఓకే, రెడీ? యువర్ ఫేవరెట్ మూవీ డైలాగ్ అంటే మీ సినిమాలోది కానీ వేరే ఏదైనా సినిమాలోది కానీ మీరు ఎక్కువగా బాగా మీకు గుర్తుండిపోయిన ఒక డైలాగ్ ఎవరిదైనా, హీరో ఏ హీరోదైనా పర్వాలేదు. అంటే చిన్నప్పుడు నాకు తెలియకుండా ఆది సినిమాలో 1 సాంగ్ చూపించారండి అది తెలియకుండానే. అదే అదే అంటే నేను ఒక 7 ఏళ్ళు అనుకుంటా, 7 ఐ థింక్ 2000లో ఎప్పుడు రిలీజ్ అయింది, 2001 నేను 93 బాను, సో 7 ఇయర్స్ ఉండి అనుకున్నాను. తెలియ అంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా 1 మంత్ తర్వాత రిలీజ్ 1 మంత్ తర్వాత కూడా ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆది పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. అదేదో పెద్ద అది. సో ఆది చెన్నకేశ్వరి డైలాగ్స్ అంటే నాకు బాగా. ఓకే, ఏది బాలకృష్ణ గారు ఒకటి బాబాయ్ చెప్పను ఆది అదేంటి ఆ చెన్నకేశ్వరి చెమట పట్టకుండా చంపేస్తా, అది కూడా అమ్మతోడు అమ్మతోడు అడ్డంగా నరికేస్తా, ఆ రెండు. సో ఇంకా చిన్నప్పుడు ఎవరైనా ఇదే డైలాగ్ స్టాండర్డ్ గా. ఓకే, మీకండి సో చిన్నప్పుడు అందుకే మా సినిమా మీద పిచ్చి పెరిగింది చిన్నప్పటి నుంచి. మాస్ చూసి అంటే మన వాళ్ళు కూడా ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి ఐ థింక్ దట్స్ హౌ అవర్ ఆడియన్స్ ఆర్ ఆల్సో. మన ప్యాలెట్ అలా ఉంది. రోహిత్ గారు, మీకు మీ ఫేవరెట్ డైలాగ్? అయితే మేము వినాలనుకుంటున్నామండి. ఒక్క రోహిత్ గారి నోట ఒక్క బాలయ్య గారి డైలాగ్ వింటే అది వైరల్. ఇంకా నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీఏ వణుకుద్ది. నాకు ఏ డైలాగ్ తెలియదు. మీరు చేసినటువంటి సినిమాల్లో మీరు ముగ్గురు, వాటిలో నుంచి మీరు టేక్అవేగా తీసుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఈ సినిమా చేశాను, దీనివల్ల నాకు ఇలా ఉపయోగపడింది అలా. మిస్టర్ నోకియాకి చాలా టేక్ అవేస్ తీసుకుని తినేటోళ్ళం మేము. ఏంటవి? ఫ్రైడ్ రైస్, మోమోస్ ఇలాంటివి టేక్ అవే. అట్లాంటి ఫుడ్లు కాదు, ఇంకేదైనా ఎనీథింగ్ ఎల్స్. రోహిత్ గారు? అంటే కొన్ని సినిమాలు చేయడం వల్ల ఇవి చేయకూడదు అని తెలుసుకున్నానండి. సో దట్స్ బిగ్గర్ టేక్ అవే. రోహిత్ గారు ఈ సినిమా చేయడం వల్ల నేను ఇలాంటి సినిమా చేయకూడదు అని తెలుసుకున్న సినిమా ఏంటి? లెట్ దెమ్ గెస్. దీని మీద రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన సినిమాలన్నీ రాసుకుంటారు ఇంకా. ఓకే, మీరు? ఐ థింక్ ఫ్రమ్ ఎవ్రీ ఫిల్మ్ ఐ టేక్ బ్యాక్ సంథింగ్ అండి. ఐ థింక్ యూ విల్ ఆల్వేస్ లెర్న్. అంటే ప్రతి సినిమా మనకి ఏదో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ అంటే నాకు ప్రతి సినిమా ఏదో నేర్చుకుని అనిపిస్తుంది. ఏదో ఒకటి నేర్చుకున్నారు. ఏదండి? అల్లుడు సీను. అంటే అల్లుడు సీను వాజ్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్. అంటే నాకు నా క్యాన్వస్లో అది నన్ను పెట్టేసరికి కొత్తగా ఐ వాజ్ 19 or 20 years. అంటే పెద్ద హౌ టు హ్యాండిల్ యూనో పెద్ద డైరెక్టర్ గారు ప్రకాష్ రాజ్ గారు ఎవ్రీడే సెట్లో ఉండేవాళ్ళు. సో ఐ యూస్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్, యూనో హౌ టు బిహేవ్ ఆన్ ద సెట్, అసలు హౌ టు బీ ఆన్ ద సెట్. లైక్ ఎవ్రీ ఫిల్మ్ విల్ ఆల్వేస్ టీచ్ యూ లాట్. రైట్. రాక్షసుడు? రాక్షసుడు తొందరగా సినిమా ఎలా ఫినిష్ చేయొచ్చు చూసాను. త్వరగా ఎలా ఫినిష్ 51 days 52 days ఐ ఫినిష్ ద మూవీ. ఓకే. 50 రోజులు సినిమా చేసి మంచి హిట్ కొట్టచ్చు రాని నేర్చుకున్నాను. అమేజింగ్. అసలు 50 daysలో అయిపోయిందంటే గ్రేట్ గ్రేట్. విజయ్ గారు, మీరు మీరు మీ సినిమాల నుంచి నేర్చుకున్నది? లైక్ ఉగ్రం నుంచి కొంచెం యాక్షన్ కొంచెం బాగా చేద్దాం నేర్చుకున్నాండి. ఉగ్రంలో ఒక లెవెల్లో చేసాం, దానికి మించి ఇంకా యాక్షన్ చేద్దాం. ఓకే. అండ్ అలాగే నాంది నుంచి అదే నాందిలో ఒక సోషల్ డ్రామాస్ ఇంకా జనాలకు చెప్పాలి. నాందిలో ఒక మంచి కథలు చాలా మందికి చెప్పాలి. ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. లాలో కానీ చాలా సొసైటీలో కానీ అన్ని చాలా చెప్పాలి. నాందితో నాకు కొంచెం ఒక బాధ్యత పెరిగిందండి. ఇంకొంచెం సోషల్ డ్రామాస్ ఉన్న స్క్రిప్ట్స్ ఎక్కువ చేద్దాం అనుకున్నాను. ఓకే.